చిట్టి ఏమైంది చిట్టి? చిట్టి మాట్లాడు చిట్టి. ఏట్ కాలేదు బావా, జ్వరం వచ్చిందేంటా అని బడి మీద చెయ్యట్టాను. ఏడిగా అనిపించింది. ఆ తర్వాత ఒళ్ళంతా సెకింగ్స్ వేసుకున్నాను. ఒళ్ళంతా చల్లగానే ఉంది. అంటే నేను పెట్టిన గుండు పిన్ను చిట్టమ్మ నోట్లోకి వెళ్ళలేదా? ఏదో ప్లాన్ చేశానన్నావు, అక్కడేం జరగలేదు కదే. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇంకా చూస్తున్నారేంటి? ఆ మిగిలిన కేక్ ని ముక్కలు ముక్కలు చేసి తీసేసుకోండి. నేను ఎడతానుగా, ఇప్పుడే ఎడతాను. అదినా ఇది ఆను అను వదినా, అను అను. నీలు, ఏమైంది? నీలు, అమ్మా, ఏమైంది? 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 నీలు, నీలు, దీనికి దిగాల్సిన గుండు సుది నాకు దిగిందే. ఓసే రాక్షసి, నీ మీద నేను పగ తీర్చుకుందాం అనుకుంటే నువ్వే ఇంకోసారి నా మీద రివెంజ్ తీర్చుకున్నావా? సెడపకురా సెడేవో అన్నారు. నాకేదో శాతం అనుకున్నావు. అది తిరిగి తిరిగి నీకే అయ్యింది. అనుభవించు. ఏటే ఏమైంది? మాట్లాడబేటి. నీలు, ఆ బెబ్బె ఏంటే? నువ్వు కూడా మోగదానం అయిపోయేటి? నీలు, అమ్మడి అప్ప. నీలు, గుండు సుది దిగింది. అసలు కేక్ లో గుండు సూది ఎలా వచ్చింది? ఆ మాట అడగాల్సింది నీలాంబర్ని కాదురా. నువ్వెక్కడైతే కేక్ కొనుక్కొచ్చావో వెళ్ళి వాణ్ణడుగు. అలాగే అమ్మా, ముందు పిండివ్వండి, వాడంతా చూస్తాను. ఆ పిండివ్వండి. చూసింది చాలే. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఇంక జరగాల్సిందే ఉంది. అంతా అయిపోయింది కదేటి? అవ్వలేదు. అయ్యా వీరనారాయణ గారు, అమ్మ శేషమాంబ గారు, ఈ లతని మీ సొంత మనవరాలుగా అనుకున్నారు కాబట్టి అదే మనసుతో అక్షింతలు వేసి ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం వల్లనైనా దానికి మంచి భవిష్యత్ వచ్చి మంచి మొగుడొస్తాడు. తప్పకుండా కాంతమ్మా. అవతారం ఆశీర్వదిస్తున్నారు. వీడియో తీ. అలాగే. మీరు రండి. మా శేషమాంబ గారు తన మనవరాలు లతని పుట్టినరోజు సందర్భంగా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అదేటి, లత శేషమాంబ గారి మనవరాలు కాదు కదా, మనవరాలు లాంటిది కదా. అంటే తప్పే ఉందమ్మా. నా మనవరాలెలాగూ నా దగ్గర లేదు. మిమ్మల్నే నా మనవరాళ్ళు అనుకుంటాను. థ్యాంక్స్ శేషమాంబ గారు. ఏది నా కోసం ఇంకొక్కసారి ఆ మాట చెప్పండి అవతారం.
అలాగే చెప్తాను. నా మనవరాలైన లతని ఈ నాన్నమ్మ శేషమాంబ మనస్ఫూర్తిగా అక్షతలేసి ఆశీర్వదిస్తుంది. నీ జన్మ ధన్యమైపోయింది పో. ఆ వీరనారాయణ గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. మా కాంతమ్మత్తేటి ఓవర్ యాక్టింగ్ చేసేస్తుంది. ఈ ఆశీర్వాదం వెనకాల కుట్రేమీ లేదు కదా. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. వీరనారాయణ గారు, మీ అమ్మగారు చెప్పినట్టే మీరు కూడా ఒక చిన్న మాట చెప్పండి. ఏం చెప్పాలి? ఇంకా అర్థం కాలేదా? నాకు మనవరాలంటే నీకు అన్న కూతురే కదా. ఆ అదే నానమ్మా, నువ్వు ఆశీర్వదించావు కదా, మళ్ళీ బాబాయ్ కూడా నా అన్న కూతురు అని ఆశీర్వదించాలేటే? తప్పే ఉందిలేమ్మా. ఈ అమ్మాయిని చూస్తుంటే మా అన్న కూతురును చూస్తున్నట్టే అనిపిస్తుంది. అమ్మలత, నువ్వు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఈ బాబాయ్ ఆశీర్వదిస్తున్నాడమ్మా. ఎస్ ఎస్ ఒసే కాంతమ్మా, వీళ్ళిద్దరిని బుట్టలో వేసుకుని వాళ్ళిద్దరి నోటి నుంచి రావాల్సిన మాటల్ని చాలా తెలివిగా చెప్పించావే. ఇక అందరి దృష్టిలో ఈ లతే జమీందారు గారి చిన్న కూతురయ్యింది. ఈ ఒక్క వీడియో చాలు ఆ 50 ఎకరాలు నేను కొట్టేయడానికి. ఇక మేం వెళ్ళొస్తాం కాంతమ్మా. అలాగేనమ్మా. చిన్నబాబు గారు, వెళ్ళొస్తాం లత. థ్యాంక్ యూ. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం చిట్టమ్మా. అలాగే నాన్న. పదరా. ఒరే అవతారం, అక్క, ఈ వీడియో తీసుకెళ్లి మనం ఎలా అయితే ఎడిటింగ్ చేయించాలనుకున్నామో అలాగే ఎడిటింగ్ చేయించి తీసుకురావాలి. అర్థమైందక్క. ఈ వీడియో ఎవరు చూసినా ఈ లత ఆ జమీందారు గారి చిన్న కూతురే అనుకోవాలి, అంతే కదా? కరెక్ట్ గా గెస్ చేసావురా. ఇంకెందుకు ఆలస్యం, ఆ పని మీదే ఉండు. అలాగే అక్క. రా. అమ్మా, ఇదిగండి. ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. అమ్మా, ఏ నారాయణ వెళ్ళిపోయినారు కదా? ఆయన వెళ్ళి సహనా అయిపోయిందిలే నాన్న. మీరు భోజనం చేసి వెళ్తారు గాని. వద్దులే అమ్మా, పొరపాటునుగా వెనక్కొచ్చినారు అనుకో మేము దొరికిపోతాం. పదవే కోకిలమ్మా. వస్తామమ్మా, వస్తాం తల్లి. నా మనవరాలైన లతని ఈ నాన్నమ్మ శేషమాంబ మనస్ఫూర్తిగా అక్షతలేసి ఆశీర్వదిస్తుంది. అమ్మలత, నువ్వు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఈ బాబాయ్ ఆశీర్వదిస్తున్నాడమ్మా.
ఒరే తమ్ముడు, చూసావా మన లత గురించి ఆ వీరనారాయణ ఏం చెప్పాడో? చూస్తున్నానక్క. నువ్వు ఇంత తెలివిగా ఆడతో చెప్పిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదే. పాపం శేషమాంబ కూడా మన బుట్టలో పడిపోయిందిరా. మీ మనవరాల్లాంటిదే అనుకోమంటే నా మనవరాల్లాంటిది ఏంటమ్మా, నా మనవరాలే అనుకుంటానని పెద్ద సెంటిమెంట్ చూపించింది. ఏమైంది? ఇప్పుడు ఆ సెంటిమెంటే తన మనవరాలి పేరు మీదున్న ఆస్తిని మనకొచ్చేలా చేస్తుంది. అవునక్క, మనం అర్జెంటుగా లతకు పెళ్లి చేసేసి ఆ 50 ఎకరాల పొలం అమ్మేయాలక్క. ఖచ్చితంగా అమ్ముదావురా. కాకపోతే సాధ్యమైనంత త్వరగా దాన్ని పెళ్లి చేసేయాలి. పెళ్లి జరిగిన వెంటనే దాన్ని లేపేయాలి. హ, అప్పుడు పెళ్ళాం చచ్చింది కాబట్టి ఆస్తంతా దాని మొగుడికొస్తుంది. హ, ఆ మొగుడు మన పులిరాజు కాబట్టి అది చచ్చిన వెంటనే హ, ఆస్తి మొత్తం మన చేతిలో పెట్టేస్తాడు. ప్లానింగ్ బానే ఉంది గానక్క, ఆ పులిరాజు గాడు అసలే కాసింత ముదురు. ఈ లత సావగానే ఆస్తి మొత్తం పట్టుకుని పారిపోడు కదా. పారిపోతే వదులుతాంరా? వెంటాడి వేటాడి వాణ్ణి కూడా పైకి పంపిస్తాను కదా. అది నిజమేలే. నీ సంగతి తెలిసాక ఆడు మాత్రం ఇలాంటి పిచ్చి పనులు చేయడానికో. కాకపోతే చిన్న అనుమానం వచ్చింది. రేపో ఎల్లుండో మనం లతని తీసుకొని విజయనగరం గుడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి ఎందుకక్క? చెప్పింది మర్చిపోయావా? లత పేరు మీదున్న ఆ 50 ఎకరాల పొలం ప్రస్తుతం ఎవడు కౌలు చేస్తున్నాడో తెలుసుకోవాలి. అసలు ఆ వీరనారాయణ ఆ పొలం గురించి పట్టించుకుంటున్నాడా లేదా కూడా తెలుసుకోవాలి. పొరపాటున ఆ వీరనారాయణ గనక ఆ పొలాల విషయం పట్టించుకుంటుంటే మనం అక్కడ అడుగుపెట్టిన మరుక్షణం మనం వచ్చిన విషయం ఆ కౌలుదారుడు ఆ వీరనారాయణకి చెప్పేస్తాడు. అదే జరిగితే మనల్ని పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అవునక్కో, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకేరా మీ అక్క విజయనగరానికి వెళ్ళడానికి ప్లాన్ చేసింది. అక్కడికి లతని తీసుకొని వెళ్తాం. మన దగ్గరున్న ఈ వీడియోని వాళ్ళకి చూపిస్తాం. హ్మ్. ఈ లత జమీందారు గారి కూతురని వాళ్ళకి తెలిసేలా చేస్తాం. మరి అలా చెప్పినా కూడా మనకు ప్రమాదమే కదక్క. పిచ్చోడా, వీరనారాయణ గారు శేషమాంబగారు పంపితేనే మనం వచ్చామని చెప్తాంరా. పొలం అమ్మడానికి వీరనారాయణ గారే మనల్ని పంపించారని వాళ్ళని నమ్మిస్తాంరా. హ, డబ్బుకి లొంగారా, డబ్బుతో కొడతాం. డబ్బుకి లొంగలేదా, వేట కొడవళ్లతో కొడతాం. మొత్తానికి పని జరిపిస్తాం. సూపర్ అక్క. అంతేకాదు, విజయనగరం పని మీద వెళ్తున్నామని చెప్పి చిట్టెమ్మని ఇక్కడే ఉండేలా చేస్తాం. లతని మాత్రమే మనతో పాటు తీసుకెళ్తాం. చెట్టమ్మని ఎక్కడ వదిలేయటం ఎందుకక్క? ఆ వదిలేస్తే మాత్రం రవిచంద్ర ఊరుకుంటాడా ఏటి? మనతో పాటు మన వెనకాల రాడా? వాడు వస్తానన్నా మనం రానివ్వవురా. ఎందుకంటే చిట్టమ్మ కూడా లత పక్కనే ఉంటే ఆ ఊళ్ళో మనం ప్లాన్ చేసినట్టుగా పులిరాజుకి లతకి పెళ్లి జరగనివ్వదురా ఆ చిట్టెమ్మ. అదే దాన్ని ఇక్కడే వదిలేస్తే ఏ అడ్డు ఆటంకం లేకుండా పులిరాజుకి లతనిచ్చి పెళ్లి చేస్తాం. తిరిగి ఇక్కడికి తీసుకొస్తాం. అది చూసిన చిట్టెమ్మ గుండెలు పగిలేలా ఏడవాలి. అది చూసిన నేను కాకినాడ మొత్తం వినపడేలా నవ్వాలి. అదేరా మన ప్లాను. అయ్య బాబోయ్, అంటే అమ్మగారు నన్నేదో ఊరికి తీసుకెళ్ళి ఇక్కడ నాకు పులిరాజు గాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? లేదు, నా ప్రాణం పోయినా ఆ పులిరాజు గాడిని పెళ్లి చేసుకోను. ఏ లత, కాఫీ తీసుకొచ్చి ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావేంటే? తీసుకురా. అది అమ్మగారు, కాఫీలో కాస్త పంచదార తక్కువైందమ్మా, వెళ్ళి వేసుకొద్దామని వెళ్తున్నా. ఓహో, కాఫీ కలుపుతున్నప్పుడు టేస్ట్ చూడలేదన్నమాట. నా గది దగ్గరకొచ్చాక చూశావు, అంతేనా? కాదమ్మా, పంచదార తక్కువైందని అప్పుడే తెలుసు. కాకపోతే వేసుకొద్దామని మర్చిపోయి వచ్చేశాను. అందుకే వేద్దామని వెళ్తున్నాను. ఉన్న స్వీట్ చాలే. తమ్ముడు, వెళ్ళు.
ఒరే తమ్ముడు, అక్క కొంపదీసి లత మన మాటలు విందంటావా? ఆ ఇంటే మాత్రం అదేం చేతదక్క, మూలన కూర్చుని ఏడటం తప్ప. అది ఏడ్చే రోజులు పోయాయిరా. పొరపాటున ఇక్కడ విన్నవి తీసుకెళ్లి చిట్టెమ్మకి చెప్పిందనుకో, అదొచ్చి మనిద్దరిని ఏడిపిస్తుందిరా. అది నా టెన్షను. నాకు తెలిసి అది మన మాటలు ఈనుండదులే అక్క. చూద్దాం. ఇంకా సేపట్లో చిట్టెమ్మ తొడగొట్టిందంటే ఇది విన్నట్టు, చిట్టెమ్మ రాలేదంటే ఇదేం వినలేదన్నట్టు. ఏడిది లా తిట్ట పరిగెడుతోంది? లత, 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 తలుపేసావిటి? తలుపుది. లత, అమ్మ లత, ఏడ్చేస్తున్నావు? ఓసారి తలుపుది. లత, లత, లత. ఏంటిది? ఎన్నిసార్లు పిలిచినా లత తలుపు తీయట్లేదు. అసలు లోపల ఏం చేస్తుంది? లత, 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 వదిలే. ఏం చేస్తున్నావు? అడిగో. లత, లత, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఏం లేదక్క, నా మీద నాకే అసహ్యం వేసింది. లేదు, ఏదో ఉంది. లేదంటే నువ్వు ఊరి పోసుకుని చచ్చేదాకా వెళ్ళవు. చెప్పు, ఆ పుల్లరాజు గాడేమైనా అన్నాడా? నీతో మళ్ళీ పిచ్చి వేషాలు ఏమైనా వేసాడా? లేదక్క. మరి ఆ అవతారం గాడిని ఎదవేసలేసాడా? లేదక్క. మరి ఏటి జరగకపోతే ఎందుకమ్మా చచ్చిపోవాలనుకున్నావు? నేనున్న సంగతి మర్చిపోయావా? సేపు సెల్లి, ఏటైందో చెప్పు. నన్నేం అడగద్దక్క, నేనేం చెప్పలేను. సెల్లి, నువ్వు నన్ను నిజంగా అక్కనే అనుకుంటున్నావు కదా? అవునక్క, నువ్వు నాకు దేవుడిచ్చిన అక్కవి. అయితే అక్కతో చెప్పుకోవటానికి ఆలోచిస్తున్నావేంటమ్మా? చెప్పు, నువ్వు కన్నీరు ఎట్టుకోవడానికి కారణం ఎవరు? నిన్ను సావు దాకా తీసుకెళ్ళింది ఎవరు? నాకిప్పుడు తెలియాలి. అది అది కాంతమ్మ గారు. ఏటేటి? కాంతమ్మ గారా? ఏం చేసిందే? నన్ను మూడో కంటికి తెలియకుండా ఆ పులిరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తుందక్క. ఆ పుల్లరాజు గాడికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచన చేస్తుందా? ఇప్పుడే చెప్తాను. కాంతమత్త, కాంతమత్త! ఏ చిట్టి, ఏమైంది అలా అరిచావు? అరవటం కాదు, నువ్వు చేసే ఆలోచనలకి, నేను కొట్టే దెబ్బలకి నువ్వు పర్వాలే. ఏం మాట్లాడుతున్నావే? మతి కానిపోయిందా? మతిపోవడం కాదు కాంతమత్త. అసలు అసలు వాడదానివేనా? ఆడ పుట్టుక పుట్టావా? ఇదిగో సిట్టి, మా అక్క ఊరుకుంటుంది కదా అని మరి ఓ నోరు పారేసుకోకు. నేను చెయ్యి జారాల్సి వస్తుంది. ఏం కూసావ్? ఏయ్, నాకంటి ముందే నా తమ్ముండే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? ఒక ఆడపిల్లని అమాయకురాలు చేసి ఒక పనికి వాళ్ళ ఎదవకిచ్చి పెళ్లి చేయాలని చూసావు. దాంతో అది ఇక్కడ బోరేసుకొని సావాలని చూసింది. నేనే గనక సమయానికి వచ్చుండకపోతే చచ్చిపోయిండేది. దీనికి కారణం ఎవరు? నువ్వు. ఇన్ని ఏదో పనులు నువ్వు చేసి
నా మీద చేసేసుకుంటావా నిన్ను